బిగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ విశాఖలో వామపక్షాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్ కార్యాలయం వద్ద వామపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో లెఫ్ట్ పార్టీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అరెస్టు చేశారు. ఇక మరిన్ని వివరాలను మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, మోదీ వైజాగ్ పర్యటన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. గాంధీ బొమ్మ సెంటర్ నుంచి దాదాపు వామపక్షాల నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో రైల్వే గ్రౌండ్ వద్ద ఉన్నటువంటి మోదీ సభ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి వామపక్షాల నేతలు సిపిఐ రామకృష్ణతో పాటు మధును కూడా పోలీసులు బలవంతంగా జీపెక్కిస్తున్న విజువల్స్లో చూడొచ్చు. మనం ప్రధానంగా వామపక్ష నేతలందరినీ కూడా అటు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ అరెస్టులు చేయడంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు గత 5 ఏళ్లుగా కూడా మోసం చేసింది. ఇప్పుడు మోదీ వస్తున్న నేపథ్యంలో ఏ విధంగా రాష్ట్రానికి అడుగు పెడతారంటూ కూడా వీళ్ళంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. విజువల్స్లో చూడొచ్చు. మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయినప్పటికీ పోలీసులు వారిని అరెస్టు చేయడం జరుగుతుంది. ఏదైతే మోదీ పర్యటనలో అడ్డుకుంటామని పదే చెబుతున్న నేపథ్యంలో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి అయితే చోటు చేసుకుని ఉంది. ఏదైతే ఈ రైల్వే జోన్ ప్రకటన నేపథ్యంలో కూడా భిన్న స్వరాలు వినబడుతున్నాయి. ఏదైతే వాల్తేరుకు సంబంధించి డివిజన్ అక్కడ వెళ్ళిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోతుందంటూ కూడా వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటువంటి నిరసనల నేపథ్యంలో మోడీ రాకను వామపక్షాల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే వామపక్షాల నేతలు ఉన్నారు. అయితే ప్రధానంగా ఈనాడు మోడీ పర్యటన సందర్భంగా వామపక్షాలు నిరసన చేస్తుంటే పోలీసు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు ప్రజాస్వామ్యం ఉంది. ఈరోజు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతున్నారు. మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ రకం వామపక్ష నాయకుల్ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మోడీ గో బ్యాక్ అనేది మా నినాదం. రైల్వే జోన్ ఇవ్వకుండా కేవలం మొండెంతో వదిలేయడం జరిగింది. మోడీ పర్యటనకి మేము ప్రజలు తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మోడీ డౌన్, మోడీ పర్యటన రద్దు చేసుకోవాలి. మోడీ తన పర్యటన విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మోడీకి విశాఖలో పర్యటించే నైతిక హక్కు లేదని వామపక్షాలు మా ఉద్యమాన్ని ఆపేది లేదు. నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా సరే ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు వస్తున్న సందర్భంగా ఇక్కడ అరెస్ట్ చేసినంత మాత్రాన మా నిరసనలు ఆపము, మా నిరసనలు కొనసాగిస్తాం. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా మా నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. రాష్ట్ర విభజన బిల్లులో ఉన్న ప్రతి అంశాన్ని కూడా అమలు చేయాలి. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వాలి, రామాయపట్నం పోర్ట్ ఇవ్వాలి. అదేవిధంగా అన్ని వాగ్దానాలు అమలయ్యేంత వరకు కూడా పోరాటం జరుగుతుంది. ఇవాళ నరేంద్ర మోడీ మోసగాడు. ఈ రాష్ట్రానికి అన్ని రంగాల్లో కూడా అన్యాయం చేశాడు. కాబట్టి ఇవాళ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని మరింతగా కొనసాగిస్తాం. ఒకవైపు విజువల్స్ చూడొచ్చు. ఏదైతే వామపక్షాల నేతలను అరెస్ట్ చేస్తున్న విజువల్స్ చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చట్టంలో ఏదో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. దీంతో పాటు ఈ వామపక్షాల నేతల్ని ప్రస్తుతం వ్యాన్లోకి తీసుకురావడం జరుగుతుంది. అయితే వీరి అరెస్టులు కూడా అక్రమ అరెస్ట్ అంటూ కూడా వీళ్ళంతా ఖండించడం జరుగుతుంది. అయితే కొంతమంది మహిళల్ని ఇక్కడ వామపక్షాల మహిళల్ని ఇక్కడ నుంచి బలవంతంగా పోలీసు జీపులోకి ఎక్కిస్తున్న విజువల్స్లో చూడొచ్చు. ఎందుకంటే శాంతియుత పోరాటం చేస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమని ఈ విధంగా వివరించాలంటూ చూడొచ్చు. మహిళలకి మధ్య, పోలీసులకి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంటూ ఉంది. మహిళలు మేము ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ కూడా వీరంతా చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ అది చూడొచ్చు మనం విజువల్స్లో బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్ళొచ్చు. అయితే ప్రస్తుతం మహిళలు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఈరోజు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చే హక్కు లేదు. ఎందుకంటే 4.5 సంవత్సరాలు దాటిన ఇప్పటికొచ్చి విభజన హామీలు అమలు చేయలేదు. ఈ రోజు మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తాము. అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ప్రజా సంఘాలని, ప్రజా ఉద్యమాలని ఈ రకంగా ఆపలేరని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.
ఒకవైపు తీవ్ర ఉద్రిక్తతల మధ్య అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. దాంతోపాటు ఏదైతే ఇప్పుడు చూడొచ్చు విజువల్స్లో చూడటు ఏదైతే విద్యార్థులను కార్యకర్తలను కూడా బలవంతంగా జీపులు ఎక్కిస్తున్న పరిస్థితి తెచ్చు. ఈ నేపథ్యంలో మోదీ సాయంత్రం రానున్న నేపథ్యంలో వైజాగ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో మోదీ వైజాగ్ వస్తే కనుక ఖచ్చితంగా అడ్డుకుంటామంటూ కూడా వామపక్ష నేతలు చెప్తూ ఇప్పటికే టీడీపీ నేతలు నల్ల చొక్కాల ఇతరులతో నిరసన తెలుపుతున్న నేపథ్యంలో వామపక్షాలు ఒక అడుగు ముందుకేసి సభను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దీంతో ఎక్కడికక్కడ అరెస్టులు చేయడంతో కూడా ప్రజెంట్ వైజాగ్లో అయితే ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతుంది. ఓటీ స్టూడియో.